సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్రపతికి వైకాపా ప్రజా ప్రతినిధులు అఫిడవిట్లు సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనర్హతకు గురైన తమ పార్టీ నేతల నియోజకవర్గాల్లో కావాలని ఎన్నికలు నిర్వహించలేదని జగన్ ఆరోపించారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులంతా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని జగన్ కోరారు. సమైక్యాంధ్ర పేరిట సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. శాసనసభలో ముసాయిదా బిల్లుపై జరిగే చర్చకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే జరిగే అన్యాయంపై నోట్ ఇస్తామని జగన్ వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా, లక్నోకు బయలుదేరి వెళ్లిన స్పీకర్ గారిని కూడా అడగదలుచుకున్నా. ఇద్దరు కూడా చాలా తొందరపడుతున్నారు. ఏదో ఒకటి చర్చ జరిపేసేయాలా, ఏదో ఒకటి ముందుకు తోసేసేయాలి అని చెప్పి స్పీకర్ గారిని నేను అడగదలుచుకున్నా. లక్నోకు బయలుదేరాడు. అయ్యా స్పీకర్ గారు, లక్నోలో ఏం జరిగింది, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడగొట్టినప్పుడు ఏ రకంగా చేశారు అన్న కనీసం అవగాహనైనా మీకు ఉందా అని చెప్పి నేను స్పీకర్ గారిని అడగదలుచుకున్నా. కనీసం ఆ మేరకు బుద్ధి జ్ఞానమైనా మీకుందా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ఇప్పటికైనా ఈ విభజనను మీరు అడ్డుకోలేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి నేను చంద్రబాబు గారిని, కిరణ్ గారిని, స్పీకర్ గారిని అందరికీ కూడా నేను ఇవాళ చెప్తున్నా.